వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. సో సిఎంఏ తెలుగు ఛానల్లో జిఎస్టీకి రిలేటెడ్ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఏంటి అంటే మన కొత్త సిలబస్ అనమాట, న్యూ సిలబస్ రిలేటింగ్ టు 2022 అనమాట. సో ఒక స్టడీ నోట్ అనేది ఫస్ట్ ఎడిషన్ అనేది రిలీజ్ చేసింది మన ఐసిఎంఏఐ. సో ఇది ఏంటి అంటే పేపర్ 7లో ఉందన్నమాట, పార్ట్ బి అనమాట. పార్ట్ ఏ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్, అలాగే పార్ట్ బి వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి 2016 సిలబస్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2022 సిలబస్ అనేది ఉందన్నమాట. సో స్టడీ నోట్ సిలబస్ 2022. సో ఇది మన ఇన్స్టిట్యూటే రిలీజ్ చేసిన మెటీరియల్ అనమాట. అండ్ ఇదిగోండి ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇది మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫస్ట్ ఎడిషన్. ఇది ఆగస్టు 2022లో రిలీజ్ చేశారనమాట మన ఐసిఎంఏ వాళ్ళు. సో ఇదేంటంటే కొత్త సిలబస్ అనమాట. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వాళ్ళకి అప్లికబుల్ అయ్యేది ఈ మెటీరియల్ అనేది కూడా. సో ఏంటి అంటే దీంట్లో ఏమేమి టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి అనేది చూద్దాము. సో పేపర్ 7 అనమాట మనకి. ఇది ఒక సిఎంఏ ఇంటర్ సబ్జెక్ట్లో న్యూ సిలబస్ వాళ్ళకి ఏంటి అంటే పేపర్ 7లో ఉండే సెక్షన్ బి అనమాట. సో సెక్షన్ ఏ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో సెక్షన్ బి వచ్చేసరికి ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్. సో దీంట్లో ఏ సిలబస్ కవర్ అయి ఉంటుంది అంటే సిలబస్ స్ట్రక్చర్ అనేది మనకు ఒకటి ఇచ్చారనమాట. చూద్దాం. ద సిలబస్ ఇన్ దిస్ పేపర్ కంప్రైజెస్ ద ఫాలోయింగ్ టాపిక్స్ అండ్ స్టడీ వెయిటేజ్. సో ఈ మాడ్యూల్లో మనకి కొన్ని డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సో ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లాస్, కస్టమ్స్ యాక్ట్ అండ్ రూల్స్. ఏంటి అంటే మనకి ఏం లేదు, 2016 సిలబస్లో ఉన్నది అనమాట. మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఇంట్రడక్షన్, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవి ఉంటాయి. అలాగే జిఎస్టీకి సంబంధించి ఏవే లాస్ ఉన్నాయి మనకి అంటే ఏంటి, సిజిఎస్టీలా, ఎస్జిఎస్టీలా, ఐజిఎస్టీలా, ఇవన్నీ కూడా మనకి లాస్ అనమాట. సో ఇవన్నీ మనకి సేమే అనమాట, కాకపోతే న్యూ సిలబస్ అనమాట. ఇది ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకనమాట. సో ఇది 2022 సిలబస్ అనమాట మనం. సో దీంట్లో ఏంటంటే 10%, 5%, అలాగే 35% అనేది డివైడ్ చేశారు. సో టోటల్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనం 100% వెయిటేజ్ లాగా తీసుకుంటే ఏంటి అంటే 50% వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్, 50% వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందన్నమాట పేపర్ 7లో. సో ఈ పేపర్ 7లో మనం పార్ట్ బి డిస్కస్ చేస్తున్నాం. సో పార్ట్ బి వచ్చేసరికి 30% కాబట్టి పార్ట్ బి వచ్చేసరికి 50%, పార్ట్ ఏ 50%. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు కలిపి ఒక మన ట్యాక్సేషన్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారనమాట పేపర్ 7లో. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి సెకండ్ 50% అనమాట. సో దాంట్లో 5% మనకి ఏంటి ఇచ్చారు అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అది ఒక 5% కవర్ చేశారు. ఇంకా జిఎస్టీకి సంబంధించి ఏమేమి లాస్ ఉన్నాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇవన్నీ ఏమేమి లాస్ ఉన్నాయి, ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 35% ఆఫ్ టాపిక్ ఏమో ఇది కవర్ చేశారనమాట. అండ్ కస్టమ్స్ యాక్ట్ అండ్ రూల్స్ ఇది ఒక 10% అనేది ఇచ్చారనమాట ఈ సెక్షన్ బిలో. సో ఇది ఏంటంటే 50 మార్క్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్, 50 మార్క్స్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ లాగా అనమాట. సో 50% సిలబస్ అనేది డివైడ్ చేశారు. సో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో సబ్జెక్ట్ టైటిల్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్. సో సెక్షన్ బి. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసరికి డిఐటిఎక్స్. పేపర్ నెంబర్ 7. కోర్స్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు అంటే దిస్ సెక్షన్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ కస్టమ్ డ్యూటీ అకార్డింగ్లీ. సో మనం చెప్పాము సెక్షన్ బి వచ్చేసరికి దేని గురించి ఉంటుంది అంటే గూడ్స్ అలాగే సర్వీసెస్కి సంబంధించి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది ఉంటుంది, అలాగే కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. అకార్డింగ్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ద లీగల్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ లివే అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సో దాంతోపాటు ఏంటి, జిఎస్టీకి సంబంధించి ట్యాక్స్ ఉంటుంది, అలాగే కస్టమ్ డ్యూటీ ఉంటుంది. అండ్ ఇది ఏం ఫోకస్ చేస్తుంది అంటే ట్యాక్స్ ఎలా లివే చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు, సిజిఎస్టీ లివీ చేయడానికి, కలెక్ట్ చేయడానికి ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అలాగే ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ లివీ చేయడానికి ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి,
కలెక్ట్ చేయడానికి ఎలా లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చెప్తుందన్నమాట కోర్స్ డిస్క్రిప్షన్లో. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ. సో ఐటీసీ క్రెడిట్ ఎంత ఉంది, అలాగే మనం పే చేయాల్సిన జిఎస్టీ లైబిలిటీ ఎంత ఉంది, ఇదంతా కూడా చెప్తుందన్నమాట. ఈ సెక్షన్ బిలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో చెప్తుందన్నమాట. ఇట్ ఆల్సో డిస్కసెస్ ఇన్ డీటెయిల్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అండర్ కస్టమ్ డ్యూటీ అండ్ ప్రొసీజర్ ఫర్ డిటర్మైనింగ్ ద అసెసిబుల్ వాల్యూ అండ్ డ్యూటీ లైబిలిటీ. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ ఏవై కస్టమ్స్ సంబంధించి ఏవైతే డ్యూటీస్ పడతాయి, అలాగే ఏమైతే లైబిలిటీ పే చేయాలి, ఎంత అసెసిబుల్ వాల్యూ ఎంత వస్తుంది, ఇలాంటివి ఎలా డిటర్మైన్ చేయాలి, అలాగే ఎలా డ్యూటీస్ పే చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ కోర్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చారనమాట. అంటే సెక్షన్ బిలో మనకు కవర్ అయ్యే టాపిక్స్ ఏం చెప్తున్నారు, సిజిఎస్టీకి సంబంధించి ట్యాక్స్ లివే చేయటం కలెక్ట్ చేయటం, ఐజిఎస్టీకి సంబంధించి లివే చేయటం కలెక్ట్ చేయటం, అలాగే ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. జిఎస్టీకి సంబంధించి ట్యాక్స్లు ఎలా పే చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, అలాగే కస్టమ్స్కి సంబంధించి డ్యూటీస్ ఎలా లైబిలిటీస్ ఎలా పే చేయాలి, అసెసిబుల్ వాల్యూస్ ఎలా డిటర్మైన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ కోర్స్ డిస్క్రిప్షన్లో అంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ మొత్తం ఈ 50% ఏదైతే సిలబస్ కవర్ అయిందో దానిలో చెప్తున్నారు అనమాట. అండ్ సిఎంఏ కోర్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో సిఎంఏ కోర్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఇది అవసరం లేదనమాట మనకి. మాడ్యూల్ వైజ్ మ్యాపింగ్ ఆఫ్ స్లాబ్. సో ఇక్కడ ఏమేంటంటే ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఇండైరెక్ట్ ట్యాక్స్లో, ఏమేమి కవర్ చేసాము, సో ఈ మాడ్యూల్లో ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ యాక్ట్. సో పైన కూడా మనం అదే చూసాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే జిఎస్టీకి సంబంధించి ఏమేమి లాస్ ఉంటాయి, అలాగే కస్టమ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ ఏ రిసోర్సెస్ దగ్గర నుంచి తీసుకున్నారు ఇవన్నీ అనమాట, ఎడిషనల్ రిసోర్సెస్. అలాగే కేస్ స్టడీస్ ఏమేమి కవర్ చేసాం, ఎక్కడి నుంచి కవర్ చేసాం, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. వెబ్సైట్ ఐడీస్ ఇచ్చారనమాట, చూడండి www.cbic.government.in అని టైప్ చేస్తే మనకి ఏమేమి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి అడిషనల్గా వేరే రిసోర్సెస్ ఏమేమి దొరికాయి అన్న దాని గురించి మనం డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అనమాట. సో మనం టాపిక్ ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడి నుంచి మనకి ఇండెక్స్ అనేది స్టార్ట్ అయ్యింది. సో సెక్షన్ బి వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్, అలాగే సెక్షన్ ఏ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్సేషన్. సో దీని గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటి, చూస్తున్న ఏ మెటీరియల్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటే జిఎస్టీకి సంబంధించిన మెటీరియల్. సో జిఎస్టీతో పాటు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఇంకా ఏముంటుంది అంటే కస్టమ్స్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మాడ్యూల్స్ వైజ్గా డివైడ్ చేశారనమాట. మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, మాడ్యూల్ 6 అనమాట. సో మాడ్యూల్ 4లో మనం ఏం టాపిక్స్ కవర్ అవుతాయి అంటే 5% ఆఫ్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. ఏంటివి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, సో కాన్సెప్ట్స్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, differences between direct and indirect taxes. Next, background of erstwhile indirect taxes, constitutional validity of GST. సో ఈ 4 టాపిక్స్ కూడా మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కవర్ అవుతాయి. అది మాడ్యూల్ 4లో మనకి ఇచ్చారనమాట. అండ్ మాడ్యూల్ 5లో ఏమి ఇచ్చారు అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లాస్. సో అంటే ఏంటి, జిఎస్టీ లాస్ గురించి మనకి మాడ్యూల్ 5 ఇదే ఎక్కువ మనకి ఉందన్నమాట. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో 35% ఆఫ్ టాపిక్ అనేది కవర్ అయ్యింది. అండ్ దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే సో ఇంట్రడక్షన్ టు జిఎస్టీ లా, జిఎస్టీ లాకి సంబంధించి ఏమి ఇంట్రడక్షన్ ఉంది అదొక టాపిక్ అనమాట. 5.1. 5.2 లివే అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సో సిజిఎస్టీ ఎలా లివే చేస్తారు, ఐజిఎస్టీ ఎలా లివే చేస్తారు. నెక్స్ట్ 5.3 బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. సో మనకేంటి, మనకి ఇవి మనమే ప్రీవియస్ 2016 సిలబస్లో కూడా మనకు ఉందన్నమాట. టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి టాపిక్స్ ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ఉన్నాయి. అలాగే మనకి ఇవన్నీ టాపిక్స్ కూడా మనకి చాలా వరకు మనకి ఇంతకుముందు ప్రీవియస్ సిలబస్లో కవర్ అయింది అనమాట. సో 5.3 వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. 5.4
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనం చూసాం కదా, అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన ట్యాక్స్లోంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ చేసుకోవటం. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ. నెక్స్ట్ 5.6 రిజిస్ట్రేషన్. 5.7 ట్యాక్స్ ఇన్వాయిస్. సో ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఏమేమి టాపిక్ కవర్ అయిందంటే సబ్ టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వే బిల్, అంటే ఈ వే బిల్ అనమాట. సో ఈ టాపిక్స్ కూడా ట్యాక్స్ ఇన్వాయిస్లో వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ 5.8 రిటర్న్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ యాక్ట్. ఇది మాడ్యూల్ 6లో ఏమొచ్చేసంటే కస్టమ్స్ ట్యాక్స్ అనమాట, కస్టమ్ యాక్ట్ అనమాట. సో కస్టమ్స్కి సంబంధించి అంటే మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరిగినప్పుడు అది షిప్లో ఆర్ ఎనీ జరిగినప్పుడు మనం ఎలా చేస్తాము, గూడ్స్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు ఆర్ ఇంపోర్ట్ జరిగినప్పుడు కస్టమ్స్ ఎలా ఉంటుంది, కస్టమ్స్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి మాడ్యూల్ 6లో చెప్పారనమాట. సో ఇదేంటి అంటే దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ డెఫినేషన్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ రూల్స్, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ అసెసబుల్ వాల్యూ అండ్ డ్యూటీస్. సో ఈ కస్టమ్స్ యాక్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇవన్నమాట. సో టోటల్గా మనకి 3 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నెక్స్ట్ జిఎస్టీ లాస్, నెక్స్ట్ కస్టమ్స్ రూల్స్ అనమాట. సో ఇది మనకి 2022లో అంటే 2022లో మనకి ఇచ్చిన సిలబస్ అనమాట. సో ఇది సెక్షన్ బి అనమాట. సో ఇది మనం తయారు చేసిన మెటీరియల్ కాదు, మనకు ఐసిఐ వెబ్సైట్లో ఐసిఎంఏఐ వెబ్సైట్లో మనకు ఉంటుందన్నమాట. సెక్షన్ బి ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ మెటీరియల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి టాపిక్ అనేది స్టార్ట్ అయింది. సో కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో దిస్ మాడ్యూల్ ఇంక్లూడ్స్ కాన్సెప్ట్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో మాడ్యూల్ 4 ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్కి ఏంటి అంటే స్టడీ నోట్ 1, స్టడీ నోట్ 2, స్టడీ నోట్ 3. సో ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని స్టడీ నోట్లు పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా మాడ్యూల్ అన్నారు. సో 3 పార్ట్స్గా డివైడ్ చేశారు ఇండైరెక్ట్ ట్యాక్స్ని. సో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి మాడ్యూల్ 4, సెకండ్ది మాడ్యూల్ 5, థర్డ్ది మాడ్యూల్ 6 అనమాట. మాడ్యూల్ 6 వచ్చేసరికి కస్టమ్స్. సో ఇది మాడ్యూల్ 4 అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 2022 కొత్త సిలబస్, న్యూ సిలబస్ అనేది స్టార్ట్ అయింది. సో కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంకా ముందు నుంచి మనకి ముందు క్లాసెస్లో మనకి 2022 సిలబస్కి సంబంధించి టాపిక్స్ అన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి, అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు.